జీవీఎంసీ 14వ టీడీపీ సీనియర్ నాయకురాలు ముత్యాల హరిత ప్రజలతో మమేకమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పలు సమస్యలపై వచ్చే ప్రజల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సేవా నిరతితో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ తనకు అవకాశమిస్తే వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానంటున్న ముత్యాల హరితతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా కేడర్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు ఆయా వార్డుల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో వారు ప్రజలతో నిరంతరం మమేకమవుతున్నారు. మనం 14వ వార్డులో ఉన్నాం. 14వ వార్డు టీడీపీ సీనియర్ నాయకురాలు ముత్యాల హరిత మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన? ఎందుకంటే మీరు ప్రజల్లో తిరుగుతున్నారు నిరంతరం కూడా, ఎట్లాంటి స్పందన ఉంది? నమస్తే సార్, నా పేరు హరిత. నేను 14వ వార్డులో స్థానికంగా ఉంటున్నాను. ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. ప్రతి పని కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అండి. సో ఆయన రావటం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేస్తున్న తీరు చాలా బాగుంది. ఆయన ఏంటంటే డేటా సెంటర్లు కానివ్వండి, ఐటీ సంస్థలు కానివ్వండి, యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. మన ఐటీ శాఖ మంత్రి గారు కూడా విద్యార్థులకి చాలా మంచి సహాయం అందజేస్తున్నారు. ఆయన ప్రతి విద్యార్థిని కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి ఆయన చేసే పనులన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. అందుకని ఇప్పుడు యువత అంతా కూడా చాలా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా ఏ పనైనా సరే అవ్వకపోవటం అంటూ లేదు. రాజకీయ నాయకులు అందరూ కూడా ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మనం వెళ్ళిన వెంటనే కూడా సమస్య ఏంటి అన్నదాన్ని పరిష్కరించడానికి చూస్తున్నారు సార్. మీరు స్థానికంగా ఉంటున్నారు చాలా కాలంగా, ప్రజలు కూడా మీ దగ్గరికి వస్తుంటారు పలానా పనుల కోసం. మీరు ఎలా వారి స్పందన ఎలా ఉంటుంది? వారి పట్ల మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? సార్, ఎవరైనా సరే నా వార్డులో నా దగ్గరికి వచ్చి నాకు ఈ సమస్య ఉంది అన్న వెంటనే నేను వాళ్ళతో వెళ్ళి స్పందించి ప్రతి పని కూడా చేయటం అనేది జరుగుతుంది. నేను వెంటనే స్పందిస్తాను. ఎందుకంటే ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల కోసమే నేను ఉన్నాను. ఎందుకంటే ప్రజలతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఎప్పుడూ సేవా కార్యక్రమాలే చేస్తాను. సేవా కార్యక్రమంలో ఎవరైతే నీడ్ఫుల్ పర్సన్స్, ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి అడగగానే నేను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఏంటి దేనివల్ల ఏ పని జరుగుతుంది అన్నది చూసిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ పని పూర్తి చేసిన తర్వాతనే నేను వాళ్ళని తగిన న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళని నేను తిరిగి పంపించడం అనేది జరుగుతుంది. అందుకని ఏంటంటే ఎవరైనా సరే నా వార్డులో ఉన్న వాళ్ళ అందరికీ కూడా సమాన న్యాయం చేయాలన్నదే నా తాపత్రయం, ఆశ. మేడం, సర్వీస్ యాక్టివిటీస్ గురించి చెప్పండి. మీరు చేసే సర్వీస్. నేను సర్వీస్ యాక్టివిటీస్ అంటే చాలా చేస్తానండి. పిల్లలకి బుక్స్ ఇవ్వడం దగ్గర నుంచి, స్కూల్ ఫీజులు ఇవ్వడం దగ్గర నుంచి, బట్టలు ఇవ్వడం దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్లోనూ ముందుంటాం. మాకు ఒక సంస్థ ఉండేది, కమ్మ సేవా సమితి అని. ఆ సంస్థ ద్వారా చేసాం. అదేంటంటే కులానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కులాలను తీసుకురావటం లేదు. నేను ఏదైనా సరే నేను చేయడానికి రెడీగా ఉంటాను. నేను చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అప్పుడు చీరలు పంచటం కానివ్వండి, పాపా హోంలో వాళ్ళకి అల్పాహారం ఇవ్వటం కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా సరే నేను అసలు దేనికి కూడా వెనకడిగేయను. బ్లడ్ బ్యాంకుల ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఎన్టీఆర్ పుట్టినరోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడతాము, డెంటల్ క్యాంప్స్ పెడతాము, ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ క్యాంప్స్ ఏ అయినా సరే జరగడానికి మేము జరిపించడానికి ముందుంటున్నాము, జరిపిస్తున్నాము. ఇక్కడ పక్కన స్నీపర్స్ పార్క్ ఉంది. దాంట్లో ఒక 15-20 డేస్ బ్యాక్ మేము స్ఫూర్తి హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఫ్రీగా వీళ్ళకి టెస్టులు చేసేటట్టు కూడా మేము చేయటం అనేది జరిగింది. మేడం, పార్టీ అవకాశం ఇస్తే ఈ వార్డులో కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో మీరు ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? పార్టీ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నా ప్రజల కోసం నేను ప్రతిదీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే నేను ముందు నిలబడి వాళ్ళకి పని చేయడానికి ముందుగా నేనే ఉంటాను అన్నది నా ఆశ.
ఎందుకంటే ప్రజలు ఏదైనా సరే వాళ్ళకి సమస్య ఉంటే నా దగ్గరికి వస్తున్నారు, నేను ఆ సమస్యను తీర్చగలుగుతున్నాను. అలాగే నాకు గుర్తించి నాకు పార్టీ టికెట్ ఇస్తే పని చేయడానికి ఇంకా ఉత్సాహం ఉంటుంది, ఇంకా కూడా నేను ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని నేను సీట్ ఇస్తే గనక తప్పకుండా ప్రజలందరికీ న్యాయం చేయడానికే చూస్తానండి. కూటమి పాలన పట్ల ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన, మంచి స్పందన వస్తుంది. పార్టీ తనకు అవకాశం ఇస్తే ఇప్పటికే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమై ఉన్నాం. పార్టీ ఈ వార్డులో అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి చేయడంతో పాటు నిరంతరం ప్రజలతో ఉంటాను అని చెప్తున్నారు 14వ వార్డు టీడీపీ సీనియర్ నాయకురాలు ముత్యాల హరిత. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం.